పొగ త్రాగుట మరియు మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. బాగా చదవాలరా సూరి. మన పేరు నిలబెట్టాల్సిన బాధ్యత నీదేరా. మీలాగే పేరు తీసుకొస్తాను నాన్నగారు. ఏ సూరి, నీ కళ్ళు తెరిచి ఈ ఊరిని చూడరా. ఈ నేల మీద మన అడుగు పడితేనే జనాలు నిలబడి నమస్కారం చేస్తారు. నీ తాత చెమటతో కొనుక్కున్న భూమి ఇది. నీ తండ్రి ఈ ఊరిని తన మాటతో నడిపించాడు. మన ఇంటి రక్తము సామాన్య రక్తంతో కలవడానికి కాదురా. మన పేరు పేదరికంలో కలిస్తే ఈ ఊళ్ళో మన విలువ మట్టిలో కలుస్తుంది. నువ్వు చదువుకున్నావని గర్వపడుతున్నా, కానీ నా మాట దాటితే ఈ తండ్రి గుండె చీలిపోతుంది. నీ పెళ్లి, నీ జీవితం అన్నీ నా చేతుల్లో ఉంటాయి సూరి, గుర్తుంచుకో. మన అబ్బాయి మనం గీసిన గీతని దాటడండి. మన వంశగౌరవాన్ని నిలబెడతాడు. వాళ్ళింటి గడప ఎంతుందో తెలుసా? మన నీడ కూడా దాటనియరే పిచ్చిదానా. ఈ ఊరు పేదదానికి ప్రేమ హక్కు ఇవ్వదు లక్ష్మి. మన పని చేసుకుని బ్రతికితే చాలంటారు. నాకన్నీ తెలిసే వాళ్ళింటి గొప్పతనం, మన పేదరికం. కానీ నా గుండెకు అర్థం చెప్పలేకపోతున్నాను. నేను అతన్ని చూడాలనుకోలేదే, కానీ నా కళ్ళే అతన్ని వెతికాయి. పేదదాన్ని ప్రేమించకూడదా? మనసు పుట్టిందే ప్రేమ కోసం కదా. సూరి, ఆ పిల్ల నిన్ను చూసిన ప్రతిసారి కళ్ళతోనే పెళ్లి చేసేసుకుంటుందేమో. నువ్వు కనిపించకపోతే ఆమె ఊపిరి ఆగిపోయినట్టుగా ఉంటుంది.
ఆమె ప్రేమ చూస్తే నాకు సంతోషమేరా, మనసు నిండిపోతుంది. కానీ అదే సమయంలో నా నాన్న ముఖం కళ్ళ ముందుకొస్తుంది. అంటే ప్రేమ కట్టే భయమే పెద్దదా? భయం కాదురా, విధి అలాంటిది. ఈ ఊర్లో ప్రేమ మనదైతే నా నాన్న కోపం చట్టం లాంటిది. ఆయన మాట దాటినోడు ఈ ఊర్లో నిలబడర్రా, బతకడానికే భయపడాల్సిందే. అయినా నువ్వు అంతలా చెప్తున్నావు కాబట్టి నేను ఒకసారి వెళ్ళి తనతో మాట్లాడుస్తాను. కాలేజీకి వెళ్ళు. సూపర్ రా మామ, అదేరా నాకు కావాల్సింది. నేను చూసుకుంటాలే, బాయ్. ఏంటి సూరి ఇటొచ్చావ్? కాలేజీకి వెళ్ళిపోయావు అనుకున్నా. నిన్ను చూడకుండా వెళ్ళాలంటే నా ఊపిరి వినలేదు లక్ష్మి. నువ్వు కనిపించనప్పుడు గుండెల్లేదో పోయినట్టు అవుతుంది. అయితే నన్నెందుకు దూరం పెడతావు? మనసు ఒకటి చెప్తే నోరు ఇంకొకటి ఎందుకు చెప్తుంది? నీ బతుకు నా ప్రేమతో పాడవుతుందేమోనని భయం. నా నాన్న కోపం అంటే మంట, ఆ మంటలో నువ్వు కాలిపోతావేమోనని భయం. నీ ప్రేమే నాకు కవచం సూరి. నీతో ఉంటే ఏమంటైనా తట్టుకుంటా. సూరి, సూరి, నువ్వెందుకు వచ్చావురా? కాలేజీకి వెళ్ళలేదా? నువ్వు లక్ష్మి కోసం వచ్చావు, నేను మంగ కోసం వచ్చాను. అబ్బా, ఓ సూరి మీద నాకు ప్రేమ అయ్యే, నీ చూపులోనే నాలో కమ్మయ్యే, పొలం దారి నీతో నడిచే వేళ నా ఊపిరే నీ పేరే. ఓ లక్ష్మి మీద నాకు ప్రేమ అయ్యే, నీ నవ్వే నా గుండెల దీపమయ్యే, పేదరికం నీడలు వచ్చినా నీ ప్రేమే నా బలమయ్యే. ప్రేమయ్యే ప్రేమయ్యే, ఊరి గుండెల్లో మోగయ్యే, ప్రాణం ప్రాణం కలిసయ్యే, జన్మల బంధమయ్యే. ఓ జన్మల బంధమయ్యే. లక్ష్మి, 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 పైసలు ఇవే, మంది అయిపోయింది. ఎక్కడి పైసలు? కూలికి పోయినావు కావే, ఆ పైసలు ఇవే, మంది తెచ్చుకోవాలా? ఈ తాగుడు వల్లనే అమ్మ చచ్చిపోయింది. ఒక్కదాన్నే పనులు చేసుకోలేకపోతున్నా. పైసలు లేవేం లేవు. నువ్వు ఎవరితో తిరుగుతున్నావు నాకు తెలియదు అనుకున్నావా? నేనెవరితోనైనా తిరుగుతా, నీకు అనవసరం. వాళ్ళ ఇంటి గోడ చూసే అధికారమే మనకు లేదే. మనమేంటి, మన స్థాయి ఏంటి? ఏం చేస్తున్నావే? డబ్బులు లేవేం లేవు, పో. చివరిసారిగా అడుగుతున్నా, డబ్బులు ఇస్తావా ఇవా? నీతో నాకు గొడవెందుకు? ఇగో పట్టు. ఈ రోజుకి మందుకు డబ్బులు వచ్చాయి. చక్కెరే 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 చక్కెరే. లక్ష్మి సూరికి వాళ్ళ నాన్న పెళ్లి సంబంధం తీసుకొచ్చింది.
అయ్యా, నేను పెద్దింట్లో పుట్టలేదు. నా దగ్గర ఆస్తి లేదు. నా చేతికి బంగారు గాజులు లేవు. సూర్య నాకు ఈరోజు ఇష్టం కాలేదు. చిన్నప్పటి నుంచి అతన్ని చూస్తూనే పెరిగాను. అతను నవ్వితే నాకు తెలియకుండానే నవ్వేసేదాన్ని. అతను బాధగా ఉంటే నా రోజు కూడా చీకటైపోయేది. నేనెప్పుడూ అతనికి దగ్గర అవ్వాలని ప్రయత్నించలేదు. మీ ఇంటి గడప ఎత్తు నాకు తెలుసు. మీ గర్వం ఎంతుందో కూడా తెలుసు. కానీ మనసు అడగలేదయ్యా నీ స్థాయి ఏంటి అని. మీరు ఆస్తి చూసి పెళ్లి చేస్తారు. నేను మనసు చూసి ప్రేమించాను. ఇది తప్పైతే ఈ తప్పుని నా జీవితాంతం మోయడానికి నేను సిద్ధం. కానీ నా ప్రేమ అబద్ధం కాదు. చూడు, నీ మాటలో నిజాయితీ ఉంది, నీ కళ్ళల్లో బాధ ఉంది. కానీ ఈ ఊరు భావాలతో నడవదు. ఈ ఊర్లో మన పేరు గోడ నిలబడింది. దాన్ని కూల్చడానికి ఒక నిర్ణయం చాలు. ఇప్పుడు నా కొడుకు ఒక కూలి అమ్మాయి కోసం ఈ స్థాయి అంతా మట్టిలో కలపాలా? నాన్న, నీ కష్టం నాకు తెలుసు. నీ గౌరవం ఎంత కష్టపడి సంపాదించావో కూడా నాకు తెలుసు. కానీ నాన్న, ఈ గౌరవం కోసం నా జీవితం బలైపోతే దానికి అర్థం ఏమిటి? ఆమె నవ్వు నాకు బలం. మీరు నాకు భూములు ఇస్తారు నాన్న, కానీ జీవితాన్ని ఇవ్వలేరు. నేను ప్రేమించాను. దానికోసం శిక్ష పడాల్సి వస్తే నేను భరిస్తాను. కానీ లక్ష్మిని వదిలేయమంటే నా ప్రాణాన్ని తీసేసినట్టే. ఒరే మనవడా, అబ్బా నాన్న వద్దు నాన్న, నాన్న వద్దు నాన్న, నాన్న వద్దు నాన్న, నాన్న వద్దు నాన్న, ఆగు నాన్న, చిన్న నాన్న వద్దు నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న వద్దు నాన్న. అయ్యలారా, నా బిడ్డ ఏం తప్పు చేసిందయ్యా? మీ పొలాల్లో చచ్చేంత పనిచేసింది, మీ ఇళ్లలో నీళ్లు మోసింది. ఇప్పుడేదో 2 మాటలు మాట్లాడిందని ఊరదిలిపోవాలా? మీ పెద్ద మనిషి కోటికి ఏమన్నా దేవుడా? మా పిల్లలు ఏమన్నా పురుగులా? రేపొచ్చా నోరు ముయ్యరా. నీ తాగుడే నీ ఇంటిని నాశనం చేసింది. ఇప్పుడు నా ఇంటి మీద కూడా మట్టిపోయాలా? నీ కూతే గొప్పతరా? కూలి చేసి బతికేదానికి మా ఇంట్లో అడుగుపెట్టి అర్హతుందా? నా కొడుకు పేరు నీ పేదరికంతో కలిపావు. నీ స్థాయి ఏంటో తెలుసా? నా కాళ్ళకి బట్టి నా ఇంటి పరువు ఆకాశంరా. అయ్యా, నాన్న తాగి మాట్లాడాడు, కానీ అతని మాటల్లో అబద్ధం లేదు. నేను ఎవరి మీద చెడు దృష్టితో తిరగలేదు, తప్పుదారి పట్టలేదు. మాట్లాడుకున్నామంతే. ఇందుకే ఇంత అవమానమా? నీ నోరు మూసుకో. నీ మాటలు నా ఇంట్లో పలికావు. పేదరికం ప్రేమగా మారదు. నీ కన్నీళ్లతో నా గౌరవం కడగలేవు. చాలు, ఇక్కడ గొడవ జరగడానికి వీల్లేదు. తీర్పు ఒక్కటే, ఈ కుటుంబం ఊరు వదిలి వెళ్ళాలి. ఓ దేవుడా, పేదరికంలో పుట్టడం మా నేరవా? అయ్యో. రామరెడ్డి గారు, మీ అమ్మకి టీబీ ఉంది. ఎలా వచ్చిందా? సాధారణంగా గాలి ద్వారా వస్తుంది, కానీ టీబీ పేషెంట్ వాడిన సిరంజిల ద్వారా కూడా వస్తుంది. నిజం చెప్పాలంటే మీ అమ్మగారు ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. ఇంకా ఆశ లేదా డాక్టర్? ఆశ చాలా తక్కువ, కానీ ట్రై చేయొచ్చు. ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేస్తే బతికే అవకాశం ఉండొచ్చు. ఇది చాలా సీరియస్ కేసు.
ఒక్కరోజు ఆలోచన చేసిన ప్రమాదం. నాన్న, ఇప్పుడు సంతోషమా నీకు? నీ పరువు కాపాడుకున్నావా? ఒక అమ్మాయి జీవితం పగలగొట్టి నీ గర్వం గెలిచిందా? నోరు మూసుకో సూరి. నీ మంచిగా ఇది చేశాను. ఆ పేద కుటుంబంతో కలిస్తే మన ఇంటి పేరు మట్టిలో కలుస్తుంది. నీ పేరు నీకు ముఖ్యం నాన్న, నా జీవితం నాకు ముఖ్యం. లక్ష్మి నా ఊపిరి నాన్న. నువ్వు ఈరోజు ఆ ఊపిరినే తీసేశావు. ఆమె ఏం తప్పు చేసింది? పేదదానిలాగా పుట్టడం ఆమె చేసిన నేరమా? అవును, ఈ ఊర్లో పేదరికమే శాపం. డబ్బున్నవాడి మాటే చట్టం. నువ్వు నా కొడుకు కాబట్టి ఇంకా బతుకున్నావు. నీ మాటలే నాన్న ఈ ఊరిని నరకంగా మార్చాయి. మనుషుల్ని మనుషుల్లా చూడలేని చోట గౌరవం ఏముంటుంది? నువ్వు నన్ను కొట్టవచ్చు, బంధించవచ్చు, కానీ నా మనసును మాత్రం మార్చలేవు నాన్న. లక్ష్మి నా జీవితం. నోరు మూసుకో. ఇక ఆమె పేరు కూడా నా ఇంట్లో రావద్దు. ఈ ఇల్లు నాకు ఇల్లు కాదిక. ప్రేమ లేని చోట బతుకుండదు. నువ్వు ఈరోజు గెలిచావేమో, నువ్వు నీ కొడుకును కోల్పోయావు నాన్న. సూరి, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసేయి. లేసి అన్నం తినరా. నాకు నా లక్ష్మి కావాలి. నా లక్ష్మి వస్తేనే అన్నం తింటా. చూసావా, ఈరోజు కూడా నంది లేదు. నిన్నటి నుంచి ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టలేదు. ముఖమంతా వాడిపోయింది. ఇట్లే ఉన్నాడో ఏమైపోతాడని భయమేస్తుంది. అంతా ఆ అమ్మాయి వల్లే. మన మాట వినకుండా ప్రేమలో పడితే ఇలాగే అవుతుంది. కొంచెం ఆకలైతే తానే తింటాడు. ఇది ఆకలి కాదు, బాధ. మన కొడుకు మనసు విరిగిపోయింది. నువ్వు అర్థం చేసుకో. అతను ఇలా కరిగిపోతుంటే మన గర్వము దేనికి ఉపయోగపడదు. కానీ కానీ ఊరు ఏమంటది? మన పేరు? ఊరు రేపు ఉంటది ఉండదు. మన కొడుకు లేకపోతే మన జీవితం ఖాళీ. లక్ష్మి లేకుండా అతను బతకలేడు. నాకు స్పష్టంగా అర్థమైంది. అంటే నువ్వు ఆ అమ్మాయిని తెచ్చుకోవాలనుకుంటున్నావా? అవును, మన గర్వం కొంచెం పక్క పెట్టాలి. మన కొడుకు ముఖం మళ్ళీ నవ్వాలి. ఈ పెళ్లి జరగాలి. ఇది వాదన కాదు, నా నిర్ణయం. కోచయ్య, అర్జెంట్ ఇండిగా మీతో మాట్లాడాలి. పోచయ్య, కిందెందుకు కూర్చున్నావు? మా ఇంటికి వచ్చిన అతిథి కాదు నువ్వు. మా కుటుంబంలో ఒక మనిషిలా కూర్చో. నీకొక నిజం చెప్పాలి పోచయ్య. మీ అమ్మాయి లక్ష్మి, మా అబ్బాయి సూరి ప్రాణంలా ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమను దూరం చేయటం పాపం పోచయ్య. దానికి ఆశీర్వాదం ఇవ్వటం పుణ్యం. నా కొడుకంటే నాకు ప్రాణం.
ఆ ప్రాణానికి ఊపిరి లక్ష్మి. ఈ 2 ప్రాణాలు విడిపోకూడదు పోచేయ. నీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాము. నాకు భయం ఉందయ్యా, కానీ ఎందుకో మీ మాటలో నమ్మకం ఉంది. మా అమ్మాయి సుఖంగా ఉంటే అంతే చాలు. భయపడకపోచేయ. మీ అమ్మాయి మా ఇంటికి కోడలు కాదు, లక్ష్మీ దేవతలు అడుగు పెడుతుంది. అయ్యా చాలు. బుజ్జి వంటస్తూ మాత్రం ఆ పని కూడా నీకే చెప్తారా? అవును మామ, ఇప్పుడే అన్నిట్లో ఉప్పు కూడా వేసి వచ్చాను. అన్నిట్లో అంటే పప్పు, సాంబార్, పాయసం, చివరికి అన్నంలో కూడా వేసాను మామ. పాయసంలో ఉప్పా? నీ పెళ్లి రోజు శాపం పడుతుందిరా. ఉప్పు లేకపోతే రుచి ఉండదన్నావుగా. అది కూరకిరా, పాయసానికి కాదు. అయ్యయ్యో, ఊరంతా ఉప్పు అయిపోయింది. సూరి ఏమైందిరా? ఇప్పుడే నవ్వావు కదా, లేరా? ఇలా భయపెట్టకు, నీకేదైనా అయితే నా ప్రాణం పోతుందిరా. సూరి లే. లక్ష్మి తల తిరుగుతోంది, శరీరం మండుతున్నట్టుంది. అయ్యో దేవుడా, ఎవరైనా బండిని తీసుకురండి త్వరగా. సూరి కళ్ళు ముయ్యకురా, నేను ఇక్కడే ఉన్నాను, నీకేమీ కాదు. ఏమీ కాదురా. నాకు ఊపిరి ఆడట్లేదు లక్ష్మి. అలా మాట్లాడకురా. ఇటీవల రక్తమైన ఎక్కించారా? రక్తమా? లేదు డాక్టర్ గారు, మాకేం తెలీదు. రక్తంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉంది. టీబీ ఉన్నా మనిషి రక్తం ఎక్కితే ఇలాగే అవుతుంది. అంటే ఎవరో తెలిసే చేశారా? అవకాశం ఎక్కువే. ఇంతకి వీళ్ళ అమ్మా నాన్న ఏరి? ఎవరూ రారు. దీనికి ఎవరు కారణమో కూడా నాకు తెలుసు. ఇప్పుడు నార్మల్ అవుతాడా డాక్టర్? ప్రస్తుతానికి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇస్తున్నాను, అవి వాడండి. ఏమయ్యా, నాకు నిజం చెప్పండి, నా సూరికి మీ అమరక్తం ఎక్కించారా లేదా? ఆమెకి టీబీ ఉందని మీ అందరికీ తెలుసు కదా, తెలిసే చేశారా? ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? నాకేం తెలియదు. తెలీదంటావా? తెలీదా? నిజంగానే తెలీదా?
అయ్యో సూరి సూరి నిజంగానే తెలియదంటావా? అయితే ఇది దేవుడి పని అనుకోవాలా? డాక్టర్ చెప్పాడు కదా టీబీ ఉన్న వాళ్ళ రక్తం ఎక్కితేనే ఇలా అవుతుందని. ఇది ప్రమాదం కాదు, ఇది పాపం. ఈ పెళ్ళి ఆగిపోవాలని ఎవరో నా సూరి ప్రాణాలతో ఆటలాడారు. నీ పరువు ముఖ్యమైపోయిందా? నా సూరి ప్రాణం చిన్నదైపోయిందా? మీ గర్వం కోసం నా జీవితం తగలబడాలా? లక్ష్మి, నేను అలా చేసే మనిషిని కాదు. నా దేవుడి మెట్టు నాకేం తెలియదు. నీకు తెలియకపోతే ఈ ఇంట్లో ఎవరికో తెలుసు. ఎవరో ఒకరు నా సూర్యుని చంపాలని చూశారు. నేను వదలను. ఎవడైనా సరే నిజం బయటికి తీయకుండా ఉండను. ఆలోచన చేస్తే నా కొంప మీదకి వచ్చేదాన్ని. నేను ఒరే డాక్టర్, ఎక్కడరా మెల్లగా జారుకుంటున్నావు? రమేష్ పట్టుకో. చెత్త నా కొడుక, నా సూరికి టీబీ రక్తం ఎక్కిస్తావారా? వద్దు లక్ష్మి. అయ్యా కొట్టకండి, నిజం చెప్పేస్తాను. డాక్టర్, నా కొడుకు లక్ష్మితో ప్రేమ గీమ అంటూ తిరుగుతున్నాడు. ఆ కులం తక్కువది మా ఇంటి గడప తొక్కితే నేను చచ్చినట్టే. అయితే ఏం చేయమంటారు సీతమ్మ? టీబీ రోగంతో చివరి దశలో ఉన్న మా అత్తగారి రక్తాన్ని నా కొడుకు సూరికి ఎక్కించాలి. నా వల్ల కాదు సీతమ్మ. వాడు చచ్చినా పర్వాలేదు గాని అది మాత్రం నా ఇంటి కోడలుగా రావడానికి వీల్లేదు. నా వైద్యంతో 10 మందిని బతికించకపోయినా పర్లేదు కానీ ఒక్కడి కూడా అన్యాయం చేయను. ఇప్పుడు కూడానా? డబ్బులతో కానీ పనే ఉంటుంది. రండి డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వదు. నానా, పాలు తాగు. అవును, చేశాను. ఏమవుతుంది? ఈ పేదమ్మాయి నా ఇంట్లో అడుగు పెట్టకూడదు. నీ వల్లే నా కొడుకు చెడిపోయాడు. నీ కాళ్ళు ఈ ఇంట్లో పడితే అపశకునం. నా కొడుకు చచ్చినా సరే నీతో పెళ్లి జరగకూడదు. నీకింత ధైర్యమా? నా కొడుకు ప్రాణాలతో ఆటలాడావా? నీ అహంకారం కోసం పాపం చేసిన నువ్వు తల్లి కాదు. ఈరోజు నాకు అర్థమైంది. పేదరికం కాదు శాపం, గర్వమే శాపం. నా ప్రేమను అపశకునం అన్నావు, కానీ నీ అహంకారమే విషమైంది. సూరి బతుకుతాడు, ఎందుకంటే ప్రేమ చంపదు, పగ మాత్రమే చంపుతుంది. సూరి, ఇంత జరిగినా కూడా మనిద్దరం విడిపోవాలా? పద.
మనిద్దరం వెళ్ళి పెళ్లి చేసుకుందాం. వద్దు లక్ష్మి, నాకు జబ్బు ఉంది, టీబీ వచ్చింది. నాతో ఉంటే నువ్వు చచ్చిపోతావు. నన్ను వదిలేయి. సూరి, నువ్వు చావు గురించి ఆలోచిస్తున్నావు, నేను జీవితం గురించి ఆలోచిస్తున్నా. జబ్బు అంటుకుంటుందేమో అని భయపడుతున్నావు, నేను నువ్వు లేకుండా ఎలా బతకాలా అని భయపడుతున్నాను. నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నాతో ఉంటే నీ జీవితం పాడైపోతుంది. నువ్వు లేకుంటే నా జీవితం అప్పుడే పాడైంది సూరి. నీతో ఉంటే బాధున్నా ఉండొచ్చు, కానీ నువ్వు లేకపోతే నేను బతికున్నా చచ్చినట్టే. ఈ పరిస్థితిలో నేనుంటే నువ్వు నన్ను వదిలేసేవాడివా? ప్రేమంటే భయంతో పారిపోవడం కాదు, బాధల్లో చేతులు పట్టుకొని నిలబడ్డం. పద సూరి, కలిసి బతుకుదాం. అమ్మా లక్ష్మి, నన్ను క్షమించు తల్లి. నా గర్వం నన్ను పిచ్చిదాన్ని చేసింది. నీ ప్రేమను శత్రువుగా చూశాను. నా కొడుకు ప్రాణం కన్నా నా పరువే పెద్దదనుకున్నాను. నేను తల్లిని కాదు, రాక్షసిని అయ్యాను. దేవుడా, నన్ను క్షమించు. అత్తమ్మా, ఇక అంతా అయిపోయింది, మనందరం కలిసి బతుకుదాం. టీవీ వచ్చిన వాడిని మొగుడుగా నువ్వు ఒప్పుకున్నా, అల్లుడుగా నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేందే? నేను సూర్యనే పెళ్లి చేసుకుంటా. ఈ పెళ్ళి ఎలా ఆపాలో నాకు తెలుసు. ఆపుతావా? అవునా? అక్క, అన్నా, ఈరోజు నాకు అర్థమైంది, మనిషి గొప్పతనం ఆస్తిలో కాదు, గర్వంలో కాదు, ప్రేమలో ఉంది. నా కొడుకు బతికింది డబ్బు వల్ల కాదు, ఈ అమ్మాయి గుండె వల్ల. ఈ ఇంట్లో ఇక నుంచి గర్వం కాదు, ప్రేమే రాజ్యం.